అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంట్రా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత. అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉండదే. వీడు తెలివైన వాడో తెలివి తక్కువ ఏదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సి చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గానీ తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోశ వేసుకో అన్నయ్య. అవి వేసుకుని బాగా తినిపెట్టన్నయ్య. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా. మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్ని కన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతేంద్రా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాటంటే అంత పౌరుషం ఉన్న వేద 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 షేర్ కొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా? రే, మొన్న మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు. నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు. నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా. అందుచేత నా మాట విని మీ ముసలిని ఏడిపిస్తావు మానేరా. సర్లేరా అన్నా. అగ్గిపెట్టిందన్నా? అగ్గిపెట్టండి రా. లైటర్ ఉంది అన్న అధ్యక్షనా? అసలు మీకు బుద్ధుందా? ఏంట్రా మీదకి వస్తున్నావేంటి? ఒరే, ఇది అయ్యేవరా చట్టి చట్టి చట్టి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, మా ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. ఆపండి. ఏమండి ఏమండి, రే పురుగులు పడితేస్తారా? రే ఏమండి, ప్లీజ్ అండి, మా ఫ్రెండ్ని ఎవరు కొట్టి పడేశారండి. మీకు దండం పెడతానండి, ప్లీజ్. ఏమండి ఆపండి, ప్లీజ్ అండి. ఏమండి మేడం, మా ఫ్రెండ్ని ఎవరో కొట్టి కింద పడేశారండి. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్ అండి. రండి, ఇగోండి ఇక్కడే ఉన్నాడు. యాక్సిడెంటా? యాక్సిడెంట్ కాదు మేడం, ఎవరు కొట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు కొట్టారు? అబ్బా అవన్నీ తర్వాత, ముందు హెల్ప్ చేయండి మేడం. పట్టుకోండి. ఏం చేస్తుంటారు మీరు? హాయిగా చదువుకుంటున్నామండి. దేవుళ్ళు లాంటి మనిషిని ఉత్తపడినారు, కొట్టి వెళ్ళిపోయారు ఎదవలు. అందుకే కొట్టారా? అబ్బా అవన్నీ తర్వాత. పేషెంట్ తాలూకు మీరేనా? yes ఇక్కడ స్టాక్ లేదు. ఏదైనా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బి పాజిటివ్ తీసుకురండి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాది సేమ్ గ్రూప్. దెన్ కమ్ ఆన్.
థ్యాంక్స్ అండి, ఇట్స్ ఓకే. మీరు చాలా హెల్ప్ చేశారు. మీరు ఓకే 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 అసలు ఎన్ని ఓకే ఓకే. ఎంత మంచి ఆవిడ. చంటి రే ఆ, ఎవర్రా అమ్మాయి మనకు అంత హెల్ప్ చేసింది? ఏమోరా దేవతలా వచ్చింది. ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏమండి ఇక్కడ 11 నెంబర్ గది ఎక్కడ బాబు? మీ అయ్య చెప్పు. నాన్న చంటి అన్నయ్య. ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడారా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంత యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా, మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? అదే ఎందుకు అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి వచ్చేది లేదు, కనీసం మీరైనా మారండ్రా, బుద్ధిగా చదువుకుంటారా, ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్ డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే మందులు సార్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది రండి. నాన్న వెళ్ళిపోయాడు లేవరా? అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా. అమ్మాయి చేత చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు. ఒరే నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కాకీలు తీసేరా చంటి. నేను అదే పని మీద ఉన్నానమ్మా. సిస్టర్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారా? చంటి క్లాస్ కి కొత్త అమ్మాయి వస్తుందిరా. కొత్త అమ్మాయా? ఏరా, కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డ్యాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణ అనే అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టబోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు. ఎందుకో తెల్ల మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ రామ్మా, నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో హాయ్. నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు. ఓ హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. రే, ఎవడరాది? తర్వాత ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్లే, తర్వాత చెప్తా. నేను తీస్తానుగా. రే బావా, మీ చెల్లొస్తుంది రాయ్. సిస్టర్, మా వాడిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? 2 days లో చేయొచ్చు. ఓకే అండి. రే, నన్ను కొట్టిన గతరేదాలు కాలేజ్కి వచ్చారా? వాళ్ళేమో కానీ అమ్మాయి మాత్రం కాలేజ్కి వచ్చిందిరా. ఏమేరా? అదే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చింగ్ ఇచ్చిందే ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మన కాలేజీలోనే జాయిన్ అయిందిరా. ఏంట్రా ఆలోచిస్తావు? మేము కాలేజ్కి వెళ్ళాలి, పదంట్రా మనం చదువుకుందాం. రేయ్, ఓయ్ ఆ అమ్మాయి పేరేంట్రా? సుచిత్ర. సుచిత్ర. ఆమె అడ్రస్ కనుకోనరా. ఎందుకో? ఆమెను పెళ్లి చేసుకుందామని. ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అనగానే పారిపోయాడే. అవునా? హలో అండి, అదే నేను హాస్పిటల్ మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడ? అడుగోండి, రారా. నాకు కూడా తగ్గిపోయింది.
ఇప్పుడు బాగున్నారా? ఐ లవ్ యూ. వాట్? చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యూ చెప్పాడువేనా? ఒక గంట ఆగి చెప్పనా? 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. ఛీ, వచ్చే టేక్ యూర్ ఓన్ టైం. సుచెవర్రా అదేరా, పెళ్ళైన తర్వాత నేను అట్టగే పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ సెల్లి? అలా ఐ లవ్ యూ చెప్పడమేనా? ఇంట్రడ్యూస్ చేసినందుకు మధ్యలో నా పరువు పోయింది. ఏరా చంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా, ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకుండా. ఓ విషయం అడుగుతాను, చెప్తావు రాజలక్ష్మి. అర్ధరాత్రి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, అక్కడ ఎవరో తల పగిలి రోడ్ మీద పడున్నాడు. వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో 1 లీటర్ రక్తం వాడికి ఇస్తావా? ఇస్తావా? నేనైతే ఇవ్వనురా. మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా? అవును రోయ్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. మరి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ అమ్మాయి చాలా మంచిది అని. అరే, ముక్కు ముఖం తెలియని నన్నే ఎంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకెంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు రాజలక్ష్మి. నిజమే రోయ్. అమ్మా, చంటిగాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించలేదు, మనసును చూసి ప్రేమించాడు. మా నాయనే ఎంత ముద్దస్తున్నావో. లవ్ అప్పద్దు, కంటిన్యూ చెయ్యి. అలాగే అమ్మా, 1000 రూపాయలు కావాలి. వెయ్యా? ఎందుకు? బాస్ సినిమా రిలీజ్ అమ్మా, కట్అవుట్ దండలేయాలి. కట్అవుట్ కి దండలు ఎందుకురా వేస్ట్? ఓ దండ తీసుకెళ్లి చిరంజీవికి ఇచ్చుగా. ఆయనకి వేస్తే వెంటనే తీసేస్తాడమ్మా. అదే కట్అవుట్ వేసాం అనుకో, అలా పడుంటే. ఆ. టిక్ 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 డిగిరి డిగిరి డిక్ టిక్ టిక్ డిగిరి డిగిరి డిక్ టిక్ టిక్ డిగిరి డిగిరి డుక్ 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 డుక్. Twinkle twinkle little star, చిరంజీవి మెగాస్టార్, ఈ స్టార్ బేస్, చిరంజీవి బేస్. జిందాబాద్ జిందాబాద్, చిరంజీవి జిందాబాద్ జిందాబాద్. అవును, నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తానే. సుచిత్ర, టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటున్నాడు, అడుగుదామే. ఒరే సీను, సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్ లన్నీ కంపు, ఒక్కొక్క కలర్ ఉండే అతడాడు. 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగొద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి, ఏంటి ఇలా వచ్చారు? మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. రేయ్, నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురారా. ఏ సూచి గుడ్డింగ్ తాగుతావా? తాగబడలేదు, చల్లబడతావు. రేయ్, 5 కూల్ డ్రింక్లు. మంది ఇదంతా. ఆ టికెట్లు ఏమన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు? మందే ఇదంతా. ఒక్క నిమిషం, ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్నెమ్మటావయ్యా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్లో అమ్ముకోనక్కర్లా. చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఎలా మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. బాక్స్ ఓ పోయే. ఒక్కొక్కడికి ఇంతమంది రోజు మొత్తం. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్. వెళ్ళరా. చంటి, చంటి, చంటి. ఏమయ్యా లాఠీలకి? లోపల లాఠీ ఇరిగిపోయింది. రేయ్, మనోళ్ళు కుమ్మేస్తున్నారు. రేయ్, పదండ్రా లోపలికి వెళ్దాం. చెప్తాను. చంటి. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు
అర్థమగోళ్ళు మీరు అర్థమగోళ్ళు ఎంత ధైర్యం రా మీకు రే చంపేస్తాను రే సార్ ఒక్కండి వదలదు సార్ సార్ రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకం అనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటి గాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసులు ఇరుక్కున్నాడా? ఆయన ఇదే స్టేషన్లో పనిచేస్తారండి. ఈ స్టేషన్లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబులా? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయి పుట్టి స్టేషన్లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకి డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్. ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. రేయ్ మీ నాన్నకు డిపార్ట్మెంట్లో ఎంత మంచి పేరుందో తెలుసురా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రేయ్. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తారు సార్. సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటయ్యా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎలా సాయి వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ ఆడితే వీడు కూడా అడుగుతారా? మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా. సమయానికి మన సర్టిఫికేట్ బాగున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మన అందరి పని మడతగాజేనే. ఆ విషయం అది వెళ్ళండి.